జిల్లా ఒల్గొండ మండలం ఏమ్లకొండ మాది ఈరమల్ల భూషయ్య నా పేరు. భగవంతుడు శివారాముల భజన చేస్తుంటే దర్శనం అంటే 28 సంవత్సరాల కింద విగ్రహాలు హైదరాబాద్ పోయి కొనుక్కొస్తామని ఒక భక్తుడు సాయిబాబా ఉండి అయితే మళ్ళీ గూడెలు మళ్ళీ ఉండి ఏంది ఏం సంగతి ఇట్లా అయినవు అని పొద్దుగాలు వచ్చిన దగ్గరికి అడిగి వీటికి వచ్చి చెట్లను గుర్తించి పూజ తెస్తామని పోతే 2000 3000 చెప్పిన విగ్రహాలు మట్టి విగ్రహాలకు ఆకన్నా 2000 రూపాయలు 200 రూపాయలు దొరికిండు భగవంతుడు. ఆటోడు ఇచ్చిండు 150 తాత అన్నాడు. నా దగ్గర లేవయ్యే పైసలు 100 రూపాయలకు 9 గంటల రాత్రి ఈ ఊరిలో దింపిపోయిండు. దింపిపోయాక కళ్యాణం జరుగుతుంది. అప్పుడు అయోధ్య పోతప్పుడు మునేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తుంటే నిలిచిపోయినాడు ముందుకు. భగవంతుడు నా అందరూ వచ్చి చెప్పిన నాకు తెలియదు. ఇప్పటికైనా మన బాధ్యత ఇప్పుడు 27 సంవత్సరాల నుంచి కళ్యాణం జరుగుతుంది. ఒలిగొండ గ్రామంలో అయోధ్య రామయ్య వెలిసిన ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఈ గుడి ఆవరణలో దేవుడు వెలిసిన ప్రాంతంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలంటే దాతలు విరాళాలు కావాలని వీరు కోరుతున్నారు. వీరు ఇక్కడ ఈ దేవుడు వెళ్ళడానికి ప్రధానమైన అంటే ఇక్కడ దేవుడు వెళ్ళడానికి ప్రధానమైన ఇక్కడ దేవుడు ప్రతిమలు ఏమైనా ఉన్నాయా మనం తెలుసుకుంటున్నాము. మీరు చెప్పండి. మీరు పూర్వము కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ నాదిగోలో కృతయుగంలో రామావతారం జరుగుతుంది. రామావతారం జరిగిన తర్వాత రాముల వారు లంక వెళ్ళడం, రావణాసురుని సంహరించడం, ఆ తర్వాత అయోధ్యకు బయలుదేరే ముందు ఆ సైన్యం తీసుకొని ఇక్కడ అయోధ్య రాముల వారి గుడి దగ్గర ఉండడం అనేది, రాముల వారి ప్రతిష్ట ఉండడం అనేది ఈ స్థలం యొక్క ప్రత్యేకమైనటువంటి మహిమ, ప్రత్యేకమైనటువంటి భగవంతుని యొక్క మహిమగా మా వేములకొండ గ్రామస్తులు చెప్పడం, చిన్ననాటి సంది ఇక్కడ పూజలు జరగడం, ఆ తర్వాత కొంతమంది దాతలు ఇక్కడ ధ్వజస్తంభం గురించి కానీ ఇక్కడ ఇది మంటపాల గురించి కానీ చేయడం జరిగింది. కాకుంటే ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ మహిమ ఉన్నటువంటి అయోధ్య రాముల వారి గుడికి దాతలు ముందుకొచ్చి ఈ అయోధ్య రాముల వారి గుడిని ఇంకా డెవలప్ చేస్తూ, ఎందుకంటే రాముల వారు ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం, సైన్యంతో ఇక్కడ ఉండడం అనేది, రాముల వారి గుడి లోపల నిలవడం అనేది ఒక చాలా మహిమాన్వితమైనటువంటి స్థలం అన్నట్టు. అందుకనే మనకు దాతల వారిని ముందుకొచ్చి ఈ రాముల వారి గుడిని ఇంకా డెవలప్ చేస్తూ రాష్ట్ర లెవెల్నే కానీ మనకి ఈ తెలంగాణలో హైదరాబాద్ గురు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి దాతల వారిని ముందుకు వచ్చి హైదరాబాద్ స్వామి గురికి దాత సహకరించగలరని నాకు మనవి. ప్రస్తుతం మరి ఈ ఒలిగొండ గ్రామంలో వెలిసిన అయోధ్య రామయ్య గుడి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, మీరు దాతల నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కోరుతున్నారు? మరి మీరు ఇక్కడ యములకొండ గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు ఉండవలసిన అయోధ్యరామ గుడి ఇక్కడ యములకొండ గ్రామానికి తూరు బాదు నిలిచినది. ఎన్నడో ఏనాడో ఏ తాతల నాడో 3, 4, 10 ఎన్ని తంతల నాడు నిలిచిన దేవుని ఈరోజు మేము ఎంత ఇక్కడ యూత్గా పెద్ద మనుషులు ఎంత ఇక్కడ చూసి ఈ దేవుని ఇక్కడ ఒక కళ్యాణ మండపం వలిగే తాటికమ్మలు కొట్టి ఏదో పందిరోలు వేసి కళ్యాణం జరపడం, ఇక్కడ గ్రామం అంతా డప్పు కొట్టించి మైకు పెట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ అంత కళ్యాణానికి ఏనన్నా 400-500 మంది రావటం జరగటం. ఇక్కడ మళ్ళీ ఒక దాత వచ్చి ఏం చేసిండంటే ఇక్కడ గుడికి ఈ అంతా చూసి కళ్యాణానికి వచ్చి చూసి ఒక గర్భగుడి కట్టించుడు దాత. గర్భగుడి కట్టించినాక మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఒక దాత వచ్చి ఈ మడపం పోసిండు. కేసీ వెంకటేశ్వర రెడ్డి అని ఆయన చూసి ఈ మడపం పోసిండు. ఈ మడపం పోసినాక మళ్ళా ముందు ఒక దాత కూడా ఒక ఘనస్తంభాన్ని, అది 10, 30 ఫీట్ల 40 ఫీట్ల ఒక ఘనస్తంభం అన్ననే ఈ నెల రోజుల కింద కొలుసుకుపోయిండు. ఆయన కూడా ఒక దాత ముందు వచ్చి ఇక్కడ
ఒక ఘనసమ్మం చెప్పని ఘనసమ్మం ఆయన పెడతానని ఆయన ఒక అభయం తీసుకుంటూ ఇక్కడ కూడా ఇంకా ముందు ముందు గాథలుంటే ఎక్కడ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ మన తెలంగాణ ఏరియాలో కానీ ఎటు కానీ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. వేములకొండ గ్రామస్తులంతా. అలాగే మన ఈ గుడి ఆవరణలో మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. ఆయన మాటలు కూడా మనం ఈ గుడికి ఏ విధమైన అభివృద్ధి జరగాలి, జరిగితే ఎటు దాతల నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని ఆయన మాటలు కూడా తెలుసుకుందాం మనం. వేములకొండ, మాది వేములకొండ గ్రామము. మాజీ సర్పంచ్ ఎలగందుల కృష్ణమూర్తి అని నేను. ఇక్కడ వేములకొండలో ప్రసిద్ధిగాంచిన అయోధ్య రామయ్య ఈ సన్నిధి చాలా రోజులు, నేను చిన్నతనము ఒక 64 ఏళ్ళు ఉన్నప్పటికీ చాలా రోజుల నుంచి ఇక్కడ దారి కూడా లేకుండే, దారి కూడా పోసుకున్నాం. మంచి డెవలప్ కావాలని దాతలని పట్టుకొని ఈ గుడిని కూడా మంటపాలు చేసిర్రు. ఈ మంటపానికి కొందరు పిల్లర్స్ వేయడం జరిగింది. మరికొందరు దాతలు వెంకటేశ్వర రెడ్డి అని శ్రీనివాసులు రెడ్డి పేరు మీద ఈ మంటపం కూడా పూయించారు. అప్పటి నుండి జనాలు చాలామంది వస్తున్నారు. ఒక సంవత్సరం నుండి ఇక్కడ పూజారి లేకున్నా కూడా మన ఆయాములో వాళ్ళు పూజారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్యారాధన పూజ చేస్తున్నారు. మరియు ఇక్కడ వసతులు ఇక్కడ చుట్టుపక్కల దీనికి